ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 10వ చరణము. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ దినము నీకు బయలుపరిచిన వాగ్దానము. నీవు నన్ను ఆశ్రయించావు గనుక నేను నిన్ను విడిచిపెట్టువాడను కాను. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ 9వ కీర్తన రాసిన వ్యక్తి దావీదు గారు. ఈ కీర్తనాకారుడు దావీదు శత్రువుల చేత అనగదొరక్కబడుతూ ఉన్నప్పుడు దావీదు దేవుని నమ్మిక ఉంచి నలిగిన వారికి మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగునని ఇదే 9వ కీర్తన 9వ చరణములో వ్రాశాడు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అని వ్రాశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. తనను ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నటెన్నటికి విడిచిపెట్టని వాడని దావీదు తెలుసుకొన్నాడు. ఈ వాగ్దానము దళితులకు, దరిద్రులకు ఎంతో ఆశీర్వాదకరమైన వాగ్దానము. దేవుడు వారిని కాపాడునని ఒక నిరీక్షణ దావీదు వ్యక్తపరిచాడు. ఈరోజు యేసు ప్రభువును మనము నమ్ముకున్నాము. ఆయన నామమును ఎరిగిన మనము ఆయనను నమ్ముకున్నాము. యేసయ్యను ఆశ్రయించాము గనక ఆ యేసయ్య మనలను ఎన్నడెన్నడూ కూడా చెయ్యి విడువని దేవుడు గనుక దేవుడు తన యందు నమ్మిక ఉంచిన వారికి తప్పక న్యాయము జరిగిస్తాడు. ఎందుకంటే ఆయనే మనకు ఆశ్రయ దుర్గము. ఈ జీవితంలో మనము అనేక అన్యాయములకు గురి కావచ్చు. ఒకటి, స్నేహితులు మరియు శత్రువులు మనలను తప్పుగా అర్థం చేసుకొని అపవాదులు, నిందలు వేయవచ్చు. 2, మనము చూపిన ప్రేమకు తగిన అభినందనలు మనం పొందకపోవచ్చు. 3, మనము జరిగించిన పనికి, సేవలకు తగిన విలువ, ప్రతిఫలము మరియు తగిన గుర్తింపు మనకు ఇవ్వకపోవచ్చు. 4, మన సలహాలు, మన తలంపులు నిర్లక్ష్యము చేయబడవచ్చు. అయినను దేవుడు మనలను మరువడు. మనము చేసిన మంచికి తగిన ప్రతిఫలము ఆయన ఇవ్వక మానడు. తగిన కాలములో దేవుడు తప్పక నిన్ను జ్ఞాపకము చేసుకొని నేడు నీకు చేసిన ఈ వాగ్దానము ద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు. నిన్ను మరువని దేవుడే మేలు చేయువాడు కనుక యేసు ప్రభు ఎన్నటెన్నటికి నిన్ను మర్చిపోడు. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. యేసయ్య మంచి దేవుడు. తగిన కాలములో నీకు ఆయన తప్పక సహాయం చేస్తాడు. తగిన కాలం అంటే తగిన సమయము. ఆ తగిన సమయము అతి సమీపంలోనే ఉంది. ఆ తగిన సమయము, నీకు ప్రతిఫలము ఇవ్వబోయే సమయము ఆసన్నమై ఉంది. గనుక ఈ వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని నీవు ప్రభువులో, ప్రార్థనలో ఇంకా బలపడుతూ ఉండాలి అన్నది నా యొక్క ప్రార్థన. ఈరోజు దేవాది దేవుడు నీకు ఇచ్చిన ఈ వాగ్దానము ఎంతో గొప్పది. నీవు నన్ను ఆశ్రయించావు గనుక నేను నిన్ను విడిచిపెట్టువాడను కాను. ఈ లోకములో మనలను విడిచిపెట్టేవారు ఉన్నారు, వదిలేసి వెళ్ళేవారు ఉన్నారు. కానీ యేసు ప్రభువు నిన్ను నీడలాగా వెంటాడుతూ, నీ వెంటే ఉంటూ, నిన్ను ఆయన హత్తుకొని నీ ప్రతి అవసరమును తీరుస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుని ఆశ్రయించావు గనక ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీ జీవితములో గొప్ప కార్యములు చేస్తాడు. ఆయన ప్రతినిత్యము నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి,
మమ్ములను మరువని దేవా, మమ్ములను విడిచిపెట్టని దేవా మీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు నామమున మిమ్మును ఆశ్రయించిన వారిని, మీపైన ఆధారపడ్డ వారిని, మిమ్మును నమ్ముకున్న వారిని నీవు ఎన్నడూ విడిచిపెట్టవని వాగ్దానం చేశావు తండ్రి. 5వ కీర్తన 11వ చరణములో నిన్ను ఆశ్రయించు వారందరూ 1 సంతోషిస్తారని, 2 వారిని నీవు కాపాడతావని, 3 వారు నిత్యము ఆనందధ్వని చేస్తారని నీవు జ్ఞాపకం చేశావు. కనుక నీ ప్రియ బిడ్డల జీవితాలలో నిన్ను ఆశ్రయించినందున వారికి మీరిస్తున్న సంతోషము, వారికి మీరిస్తున్న భద్రత, వారికి మీరిస్తున్న నిత్య ఆనందము సదా తోడే ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాము. నా ప్రార్థనకు ప్రతిఫలము ప్రసాదించండి. మీ ప్రియ బిడ్డల జీవితాల్లో కొదవగా ఉన్న దానిని తీర్చుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.